సార్వత్రిక ఎన్నికల లెక్కింపులో రాష్ట్రంలో కూటమి సునామీ కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా కూటమి దూసుకువెళ్తోంది. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ కకావికలమైపోయింది. ఏపీ ప్రజలు హలో ఏపీ బై బై వైసీపీ అంటూ ఫ్యాన్ రెక్కల్ని విరిచేశారు. 5 ఏళ్ల అరాచక పాలనకు ఓటుతో గట్టి బుద్ధి చెప్పారు. ప్రజా ప్రభంజనంలో వైకాపా చిత్తవగా ఆధిక్యాల్లో కూటమికి ఎదురు లేకుండా పోయింది. అణిచిపెట్టుకున్న ఆక్రోశాన్ని ఓటుతో వెల్లడించారు. జగన్ నియంతృత్వ ధోరణికి ఓటుతో అడ్డుకట్ట వేశారు. 5 ఏళ్ల జగన్ నిరంకుశ పాలనకు ఓటుతో చరమగీతం పాడారు. జగన్ రివర్స్ పాలనకు ఆంధ్రులు ఓటుతో రీకాల్ చేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి 160 స్థానాలకు దగ్గరగా దూసుకువెళ్తోంది. ఇప్పటికీ 2 అభ్యర్థులు విజయం సాధించారు. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ ఫలితాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. కూటమి ప్రభంజనంలో జిల్లాలకు జిల్లాలే కూటమి స్వీప్ చేస్తోంది. కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమి హవా సాగుతోంది. కూటమి ఉత్తరాంధ్రను ఊడ్చేసింది. రాయలసీమలో జోరు సాగుతోంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో కూటమి భారీ ఆధిక్యంలో ఉంది. ఉమ్మడి గోదావరిలో దూసుకుపోతున్న కూటమి దక్షిణ కోస్తాలో పరుగులెడుతోంది. ఒకరిద్దరు మినహా జగన్ మంత్రివర్గంలోని మంత్రులు ఓటమి బాటలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ వైకాపాకు కూటమి గట్టి పోటీ ఇస్తోంది. దీంతో తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వైకాపా కేంద్ర కార్యాలయం బోసిపోతోంది. ఓటమి ఖరారు కావడంతో పలు జిల్లాల్లో వైకాపా అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్నారు.